మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. ప్రేక్షకులకు నమస్కారం. నేను వసంతలక్ష్మి, యోగా మాస్టర్ ట్రైనర్. తొందరలో నేను క్లాసెస్ స్టార్ట్ చేస్తున్నాను. ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే కాల్ చేయొచ్చు, మెసేజ్ చేయొచ్చు. ఈ వీడియోలో చాలామంది లేడీస్ నాకు మెసేజ్ చేసి అడుగుతున్న టాపిక్ గురించి చేస్తాను. వెయిట్ తగ్గుతున్నాం మేడం, చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తున్నాయి ఆసనాస్ అన్ని, బట్ ఒక చిన్న ప్రాబ్లం మేడం, ప్లీజ్ దాని గురించి మాత్రం ఎక్కువగా ఎక్స్ప్లెయిన్ చేయండి అని చెప్పి అడిగారనమాట. అది ఏంటి అంటే హ్యాండ్ ఫ్యాట్. వెయిట్ తగ్గడం చాలా ఈజీయే, తొందరగా వెయిట్ అంతా తగ్గిపోతాము. సైడ్స్ కానీ, థైస్ కానీ, ఓవరాల్ వెయిట్ కానీ తగ్గిపోతారు. హ్యాండ్స్కి వచ్చేటప్పటికి హ్యాండ్ ఫ్యాట్ మాత్రం అలానే ఉంటుంది. కొంతమందిని గమనించాము అంటే పర్సనాలిటీ అంతా సన్నగా ఉంటారు, బట్ హ్యాండ్స్కి వచ్చేటప్పటికి కొంచెం చబ్బీగా అనిపిస్తూ ఉంటాయి అన్నమాట. అన్ని డ్రెస్సులు చాలా పర్ఫెక్ట్గా ఉంటాయి, హ్యాండ్స్ దగ్గరికి వచ్చేటప్పటికి వాళ్ళకి సూట్ అవ్వకుండా ఉంటాయి. అసలు ఏం ఫీల్ అవ్వకండి, కొంచెం కష్టపడాలి. జనరల్ వెయిట్ తగ్గించే ఆసనాస్ కంటే కూడా ఈ ప్రాక్టీసెస్ కొంచెం ఎక్కువగా చేశారనుకోండి, చాలా ఈజీగా హ్యాండ్ ఫ్యాట్ అనేది తగ్గిపోతుంది. కొంచెం కష్టపడాలి, రెగ్యులర్గా ప్రాక్టీస్ చేసుకోండి. ఇప్పుడు నేను చూపిస్తాను, చాలా మంచి సీక్వెన్సెస్ చూపిస్తాను. ఇవన్నీ మార్నింగ్ అండ్ ఈవినింగ్ ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. మీకు హ్యాండ్ ఫ్యాట్ తగ్గాలి అనుకుంటున్నప్పుడు ఈ ఆసనాలు చేసిన తర్వాత నేను లాస్ట్లో ఒక చిన్న టిప్ కూడా చెప్తాను, దాన్ని కూడా ఫాలో అయ్యారు అంటే చాలా బాగా తొందరగా మనకి హ్యాండ్ ఫ్యాట్ అనేది తగ్గిపోతుంది. చేద్దాం, చూడండి. టేక్ ఏ లాంగ్ బ్రీత్. ఫస్ట్ బాడీని, బ్రీత్ని రిలాక్స్ చేయాలి. డీప్ బ్రీతింగ్, బ్రీత్ అవుట్. ఎస్, హ్యాండ్ ఫ్యాట్ తగ్గించే ప్రాక్టీసెస్లో ఫస్ట్ చూడండి, మేక్ ఎ ఫిస్ట్. గట్టిగా పిడికిల్లాగా బిగించి సైడ్స్కి స్ట్రెచెస్ చేయాలి. మన షోల్డర్స్ దగ్గర నుంచి ఎల్బోస్ వరకు బాగా స్ట్రెచ్ అనేది తెలియాలన్నమాట. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. ఇలా 20 టైమ్స్ చేసిన తర్వాత జస్ట్ ఒక 5 సెకండ్స్ గ్యాప్ ఇచ్చి నెక్స్ట్ సిరీస్. ఇప్పుడు నేను చూపించబోయే అన్నీ కూడా మీరు మినిమం 2 to 3 సెట్స్ ప్రాక్టీస్ చేసుకోండి. చూడండి, అగైన్ మేక్ ఎ ఫిస్ట్. చూడండి, 1 2 3 4 5 6 7 8 9 10. మీరు 20 టైమ్స్ కౌంట్ అనేది పెట్టుకోండి. తర్వాత చూడండి, హ్యాండ్స్ని ఇలా ముందుకి ఫ్రీగా స్ట్రెచ్ చేసేసి 1 2 3 4 5 6 7 8 9 10. సెంటర్. మనకు హ్యాండ్స్ అంతా కూడా బాగా వెయిట్ అనిపించి స్ట్రెచ్ అనేది బాగా తెలుస్తూ ఉంటుంది. అలానే ప్రాక్టీస్ చేయాలి. తర్వాత రైట్ హ్యాండ్ పైకి, లెఫ్ట్ హ్యాండ్ని వెనక్కి లాక్ చేయాలన్నమాట. ఇలా లాక్ చేయడానికి ట్రై చేయండి. లాక్ కనుక రాకపోతే ఏదైనా ఒక క్లాత్ పట్టుకొని లాక్ చేయండి. చూపిస్తాను. రైట్ హ్యాండ్ ఇలా పైకి, లెఫ్ట్ హ్యాండ్ కిందకి. లాక్ చేసేటప్పుడు చాలా దగ్గరికి పట్టుకోవడానికి ట్రై చేయండి. చూడండి, ఒక క్లాత్ తీసుకోండి, కాటన్ క్లాత్ తీసుకొని ఇలా స్ట్రెచ్ చేయండి. తర్వాత హ్యాండ్స్ని అప్ డౌన్ చేయండి. 1 2 3 4 5 6 7 8 9 10. సెంటర్. తరువాత ఆపోజిట్ హ్యాండ్. రైట్ హ్యాండ్ కిందకి వెళ్తుంది, లెఫ్ట్ హ్యాండ్ పైకి వస్తుంది. 1 2 3 4 5 6 7 8 9 10. తర్వాత కొద్దిసేపు అలానే మెయింటైన్ చేయాలి. 2 4 6 8 10. ఈ ప్రాక్టీస్ని కూడా రిపీట్ చేయాలి. తర్వాత చూడండి, హ్యాండ్స్ని ఇలా లాక్ చేసి సైడ్ టు సైడ్ 1 2 3 4 5 6 7 8 9 10. ఒక 20 టైమ్స్, 10 టైమ్స్ చేసి గ్యాప్ ఇచ్చి మళ్ళీ ఒక 10 టైమ్స్ చేయండి. తర్వాత చూడండి, నమస్కారం.
స్టార్టింగ్ లో ఇక్కడ వరకు నమస్తే వస్తుంది. తర్వాత మెల్లమెల్లగా పైకి స్ట్రెచ్ చేసి ఇలా హ్యాండ్స్ ఓపెన్ చేసుకోవాలి. డీప్ బ్రీతింగ్ అండ్ డీప్ బ్రీత్ అవుట్. రిలాక్సింగ్ గా నమస్తే మెయింటైన్ చేయడానికి ట్రై చేయండి. ఎంత టైం వీలైతే అంత టైం మెయింటైన్ చేయాలి. మెల్లగా రిలీజ్ చేద్దాం. ఇలా బ్యాక్ నమస్కారం పెట్టి కూర్చుంటాం కదా. ఈ ప్రాక్టీస్ మీకు ఎప్పుడు టైం కుదిరితే అప్పుడు టీవీ చూస్తున్నారు, ఎవరితోనైనా మాట్లాడుతున్నారు, రిలాక్సింగ్ గా ఉన్నారు, అప్పుడు ఇలా హ్యాండ్స్ ని బ్యాక్ సైడ్ నమస్తే పెట్టి మెయింటైన్ చేస్తూ ఉండండి. బ్యాక్ షోల్డర్ మజిల్స్ అంతా కూడా చాలా చక్కగా ఫ్యాట్ లాస్ అవుతుంది అనమాట. తర్వాత ప్రాక్టీస్ చూద్దాం, వచ్చేసేయండి. ఇలా వ్యాఘ్రాసనలోకి రావాలి. తర్వాత హ్యాండ్స్ ని చూడండి, ఎల్బో డౌన్ చేస్తాము. తర్వాత మెల్లగా ఒక్కొక్క హ్యాండ్ ని పైకి తీసుకుంటాం. చాలా బలం పెట్టి ఇలా మెల్లమెల్లగా హ్యాండ్ ని పైకి తీసుకుంటూ ప్రాక్టీస్ చేయాలి. చూడండి, 1 2 3 4 5. ఒకసారి ఫస్ట్ రైట్ హ్యాండ్ పెడితే ఒకసారి ఫస్ట్ లెఫ్ట్ హ్యాండ్ అప్ డౌన్ లో. బాగా గమనించండి. ఈ ప్రాక్టీసెస్ చాలా ఈజీగా ఉంటాయి, చాలా ఎఫెక్టివ్గా కూడా ఉంటాయి. మెయింటైన్ చేద్దాం. 2 4 6 8 10. దెన్ స్లోలీ సెంటర్. ఇలా హ్యాండ్స్ మీద ఎంత వీలైతే అంత చక్కగా స్ట్రెంగ్తెన్ చేసే ప్రాక్టీసెస్ అన్నీ చేస్తూ ఉన్నారనుకోండి. ఈ ప్రాక్టీసెస్ ని రిపీట్ కూడా చేస్తూ ఉండండి. చాలా తొందరగా మనకు షోల్డర్ దగ్గర నుంచి బ్యాక్ మజిల్స్, హ్యాండ్స్ మొత్తం కూడా చక్కగా హ్యాండ్ ఫ్యాట్ అనేది బాగా కరుగుతుంది. నెక్స్ట్ ప్రాక్టీస్ చూడండి. లెగ్స్ ని చూడండి, లాక్ చేశాను. హ్యాండ్స్ ని ఇలా 1 2. చేతులు గమనించండి, షోల్డర్స్ ని గమనించండి. 3 4 5 6 7 8 9 10. మెయింటైన్ చేద్దాం. 2 4 6 8. లెగ్స్ పైకి 2 4 6 8. మెల్లగా పైకి రిలీజ్ చేసేసుకోండి లెగ్స్. శశాంకాసనాలు, రెస్ట్. నెక్స్ట్ ప్రాక్టీస్ చూడండి. ఇలాంటి ప్రాక్టీసెస్ చేసేటప్పుడు చాలా ఇంట్రెస్టింగ్ గా కూడా అనిపిస్తుంది అనమాట. చూడండి, శశాంకాసన, ఎల్బోస్ ని సైడ్ కి బెండ్ చేసుకుంటూ భుజంగాసన, శశాంకాసన, భుజంగాసన. మెయింటైన్. 2 4 6 8 10 12. వెరీ గుడ్. మెల్లగా శశాంకాసన. డీప్ బ్రీతింగ్ అండ్ డీప్ బ్రీత్ అవుట్. రిలాక్స్. చూసారా ప్రాక్టీసెస్ ఎలా ఉన్నాయి? హ్యాండ్స్ మీద స్ట్రెచ్ ఎంత బాగా తెలుస్తుంది తెలుసా? మీరు రెగ్యులర్గా ఈ ప్రాక్టీసెస్ అన్ని రిపిటేషన్స్ పెట్టుకోండి. ఇప్పుడు నేను చెప్పిన ప్రాక్టీసెస్ని మీకు ఒక 5 minutes to 8 minutesలో అయిపోతాయి. మళ్ళీ ఒక 30 seconds గ్యాప్ ఇచ్చి రిపీట్ చేసేసుకోండి. 2 sets, మినిమం 3 sets రెగ్యులర్గా ప్రాక్టీస్ చేసి చూడండి ఎంత బాగా ఆర్మ్ స్ట్రెంగ్త్ పెరుగుతుందో. తర్వాత ఫైనల్గా ఒక్కసారి హ్యాండ్స్ని షేక్ చేసేసుకోండి. ఇంతే, వెరీ సింపుల్. నెక్స్ట్ టిప్ చెప్తానని చెప్పాను కదా, ఏంటి అంటే గోరువెచ్చగా నువ్వుల నూనెని తీసుకోండి. గోరువెచ్చగా ప్రాక్టీస్ చేసే ముందు బాగా ఒక 5 minutes బాగా మసాజ్ చేసేసండి. హ్యాండ్స్ అంతా బాగా మసాజ్ చేయండి. గోరువెచ్చగా తీసుకొని ఇలా ఇలా పైకి కిందకి ఇలా రౌండ్ ఇలా ప్రాక్టీస్ చేసేసి బాగా నువ్వుల నూనె అంతా బాగా పట్టిన తర్వాత ఒక 5 to 10 minutes గ్యాప్ ఇచ్చేసి ఆరిపోయిన తర్వాత ఈ ప్రాక్టీసెస్ చేసి చూడండి ఎంత బాగా ఈజీగా ఫ్యాట్ తగ్గిపోతుందో. ఇంకొకటి ఏంటి అంటే మనకు ఇది సమ్మర్ కాబట్టి స్వెట్ కూడా బాగా వస్తుంది, చాలా తొందరగా రిజల్ట్ ఉంటుంది. ఇమ్మీడియట్గా ఈ వీడియో చూసిన వెంటనే ప్రాక్టీస్ స్టార్ట్ చేసుకోండి, మంచి రిజల్ట్ని పొందండి. నమస్తే.